श्रीभगवानुवाच सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः सर्वथा वर्तमानोऽपि स योगी मयि వర్తతే. భగవంతుని యందు ఏకీభావస్థితుడైన పురుషుడు సర్వభూతముల యందు ఆత్మరూపమునానున్న సచ్చిదానంద ఘన వాసుదేవుడై ఉన్న నన్ను అంటే శ్రీకృష్ణుని భజించును. అట్టి యోగి సర్వతా సర్వ వ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను నాయందే అంటే కృష్ణుని యందే ప్రవర్తించుచుండును. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఓ అర్జున, సర్వ ప్రాణులను తనవలే అంటే తనతో సమానంగా చూచువాడు, సుఖమును కానీ దుఃఖమును కానీ సమానంగా చూచువాడు, అలాగే ఇతరుల సుఖ దుఃఖములను తన సుఖ దుఃఖములుగా భావించువాడు అయిన యోగి పరమశ్రేష్ఠుడు. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం. అర్జునుడు పలుకుతున్నాడు, ఓ మధుసూదన, సమభావం గూర్చి నీవు చెప్పిన ఈ యోగం యొక్క స్థిర స్థితిని మనశ్చంచల కారణముగా తెలుసుకోలేకపోతున్నాను. చంచలం హి మన కృష్ణ ప్రమాదీ బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివసు దుష్కరం. ఓ కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, ప్రమతనశీలమైనది అంటే బాగా మతించు స్వభావం కలది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుట వలె మిక్కిలి దుష్కరమని భావిస్తున్నాను. శ్రీ భగవాను వాచ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. శ్రీ భగవానుడు పలికెను, ఏ మహాబాహు, నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే, దానిని వశపరచుకునుట మిక్కిలి కష్టము. కానీ కౌంతేయ, అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరచుకునుట సాధ్యమే. అసంయదాత్మనా యోగో దుష్పాప ఇతి మే మతి వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. మనస్సును వశపరచుకోని పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టము. కానీ మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగసిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయమని శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు. ఇక్కడ ప్రయత్నం చేసేవారికి ఫలితం దక్కుతుందని హామీ ఇస్తున్నాడు.